నంద్యాలలో చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు ఛేదించారు. ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చి తాలిబొట్టును గొలుసును లాక్కెళ్లిన వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి గొలుసుతో పాటు బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడు శివకృష్ణను కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసును 2 రోజుల్లోనే ఛేదించిన పోలీసులను జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ అభినందించారు. అనే ఒక లేడీ ఉండేటువంటి ఒక ఇంటికి ఒక అన్నోన్ పర్సన్ వెళ్ళి ఇల్లు రెండుకు కావాలని చెప్పేసి తాళం ఇవ్వమని చెప్పేసి అడిగి ఇంటిపైకి వెళ్ళి ఆ ఇల్లు చూసిన తర్వాత మళ్ళీ ఆమెతో మాట్లాడి ఆమె ఇంట్లో ఉన్నాక వాటర్ కావాలని చెప్పేసి చెప్తే ఆమె ఇంట్లో నుండి వాటర్ తీసుకుని వచ్చి అతనికి ఇచ్చిన తర్వాత ఆమెను గొంతు పట్టుకొని నిర్బంధించి ఆమె మెల్లో ఉన్నటువంటి సుమారు 2.5 తులాల బంగారు తాలిబొట్టు చైన్ని తీసుకొని పారిపోవడం జరిగింది. ఆ విషయంలో నంద్యాల 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఈ ఫిర్యాదు చరిత కంప్లైంట్ చేస్తే దాని మేరకు కేసు నమోదు చేసుకొని ఉన్నతాధికారుల యొక్క ఆదేశాల మేరకు నేను నంద్యాల 1 టౌన్ సిఐ అయిన నేను సిసిఎస్సి సురేష్ సార్ మరియు మా సిబ్బంది సిసిఎస్ సిబ్బంది సహాయంతో టౌన్లో ఉన్నటువంటి మొత్తం సీసీ కెమెరాలు మరియు ఈ ఇతర సాంకేతిక ఆధారాల సహాయంతో విచారణ చేపట్టి ఈ దినం సాయంత్రం సుమారు 5:30 టైంలో చెరువుకట్ట దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే ఈ ఒక అన్నోన్ పర్సన్ రావడం జరిగింది. అతన్ని విచారిస్తే అతని పేరు తమ్మిశెట్టి శివకృష్ణ, మహానంది మండలము తిమ్మాపురం గ్రామం అని తెలిసింది. అతన్ని విచారిస్తే ఈ చైన్ స్నాచింగ్ చేసిన విషయం అడ్మిట్ అవ్వడం జరిగింది. అతని వద్ద ఉన్నటువంటి 2.5 తులం చైను తర్వాత